నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేసే పనిలో పడ్డారని, ఇప్పటికే రాష్ట్ర సంపదంతా జగన్మోహన్ రెడ్డి సర్కార్ బహిరంగంగా దోచుకుంటున్నారని టీడీపీ యువనేత, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, శ్రీకాకుళం కేంద్రాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గరిమెల్ల సత్యనారాయణ, సర్దార్ గౌతులచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవల్లి సూర్య దేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 25 మందికి 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏం చేశారు? కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఆరోపించారు. జగన్ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్ ఢిల్లీ వెళితే 31 మందిలో 6 మాత్రమే ఆయన వెంట వెళ్లారు. వారు బై బై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు మాయమాటలు చెప్పి జీపీఎస్ తెచ్చాడు. ఉద్యోగులు కూడా బై బై జగన్ అంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారు. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఒకరింట్లో చెత్త ఇంకొక చోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరాని వారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు? ఆ రోజే జగన్ ఓటమి ఒప్పుకున్నారని అర్థమవుతోందని లోకేష్ స్పష్టం చేశారు. బాబాయిని చంపిందెవరు? పిన్ని తాలిబొట్టు తెంపిందెవరు? ఇది జగనాసుర రక్త చరిత్ర అని లోకేష్ ఆరోపించారు. జగన్ సొంత తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాన్ని చంపారు. రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారని లోకేష్ జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు. ఛార్జ్ షీట్లో వారి ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉంది. రేపో మాపో జగన్ పేరు కూడా ఆ లిస్టులో చేరుకుంటుందని అన్నారు. జగన్ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్పై 25J ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్ జేబులోకి వెళుతోంది. మద్యం ద్వారా ఏడాదికి 9,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 45,000 కోట్లు మింగేశాడు. మద్యం తయారు చేసేది, అమ్మేది జగన్ రెడ్డే అని లోకేష్ ఆరోపించారు. కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశం ఇస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు గుండు శంకర్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది. ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులన్నీ మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడున్న యువతను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? 500 కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది, కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ₹1 కేటాయించలేదు. రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము అడ్డగిస్తాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను.
ఈరోజు ఉత్తరాంధ్రకి జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ స్పందన కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జెడ్పీ సీఈఓ డి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ గణపతిరావు, ఇరిగేషన్ ఎస్సీ డోల తిరుమలరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నేత వైఎస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్రావుపై దాడి అమానుషమని, తక్షణమే దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ సీనియర్ నేత లుకలాపు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండలంలోని జరుగుళ్ల శంకర్రావుపై గుర్తు తెలియని దుండగుల దాడిని నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు లుకలాపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఘటనలు దురదృష్టకరమని అన్నారు. మృదు స్వభావి, స్నేహశీలి, అజాత శత్రువు అయిన శంకర్రావుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇటువంటి సంఘటనతో రాజకీయాల్లో ఉండేవారు భయాందోళనలో గురవుతారని, పోలీసులు దోషులను గుర్తించి చర్యలు తీసుకుని శంకర్రావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. శంకర్రావు సతీమణి విజయకుమారి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్లే కిరణ్ కుమార్, ఎంపీపీ మొదలవలస చిరంజీవి సహకారంతో ఈ దాడి జరిగి ఉంటుందని ఆరోపించారు. కొంతకాలంగా తన భర్త శంకర్రావు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అరాచకాలపై పోరాడుతున్నారన్నారు. దానిని మనసులో పెట్టుకుని కక్షతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతుండటం విచారకరమని అన్నారు. ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ప్రతినిధులు తన భర్తను పరామర్శించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి తన భర్తకు, కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన వెలమ సామాజిక వర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఈ ర్యాలీలో బల్లాడ జనార్దన్ రావు, నక్క రామరాజు, బగ్గు అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు. భర్త తాలూకు అభిమానులకి అందరికీ నా యొక్క నమస్కారములు. నా భర్త గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈరోజు మన గొర్రెల కిరణ్ గారు నా భర్త మీద అటాక్ చేయించి అత్యాచారానికి పాటుపడ్డారు. నా భర్త హత్య చేశారు. ఈరోజు నా భర్త హాస్పిటల్లో సావు బతుకుల్లో ఉన్నారు. మాకు ఏంటి సమాధానం చెప్తారు? అన్న జగనన్న పార్టీ కోసం కష్టపడడం మా తప్ప? చెప్పండి పోనీ, మాకేంటి ఇది? ఈరోజు నా భర్త అయ్యారు. ఇంతవరకు ఆడవాళ్ళకి రక్షణ లేదన్నారు, ఇప్పుడు మగవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నా చెప్పుకోను. జగనన్న సీఎం గారు ఈరోజు నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదండి. ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు, మొదలవల చిరంజీవి, ఎంపీపీ. మా ఊర్లో ఒక వ్యక్తి ఈ మధ్య ఒకటి తయారు చేశారు. వాళ్ళే తయారు చేసి మా మీద లేనిపోని అటాకులు చేయిస్తున్నారు. నేతండి సత్యనారాయణ, వీళ్ళు ముగ్గురు మీదే మాకు ఎస్సీ గారు వచ్చి మాకు రిపోర్ట్ తీసుకోలేదు. ఇంతవరకు తీసుకున్నారు కానీ మేము 3 పేర్లు ఇచ్చాము. దాని మీద ఆ రిపోర్ట్ మీద పేర్లు రాయలేదు. ఎస్పీ గారికి కూడా చెప్పాము, ఎస్సీ గారికి చెప్పాము, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మినిస్టర్ గారికి చెప్పాము, ప్రతి ఒక్కరికి చెప్పాం కానీ ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఏటి కారణం ఏంటి?
నా భర్తకు న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన ఎచ్చెర్ల నియోజకవర్గంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల చిలకపాలెం నందు నిర్వహించబడుతున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమ్మూన్ చేతుల మీదుగా స్పందన హాల్ నందు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు 13 స్థానిక మరియు బహుళజాతి ప్రైవేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఈ సదవకాశాన్ని 10వ తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకోవాలని, మరిన్ని వివరాల కొరకు 9550967353 మరియు 8317652552 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పిబి సాయి శ్రీనివాస్, పీడీడీఆర్డీఏ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 18న జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రచార కరపత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగలేదు, శ్రీకాకుళం జిల్లా వెనుకబడిందా లేదా వెనుకకు నెట్టవేయబడిందా, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్న జిల్లా వెనుకబడ్డానికి కారకులు ఎవరని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి వంటి నదులు ఉన్నప్పటికీ, సువిశాల సాగు భూమి, సుదీర్ఘ సముద్ర తీరం, అటవీ సంపద ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా అని వారు ప్రశ్నించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికై సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాస్, పూర్వ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ ఎంవిఎస్ శర్మ, అదేవిధంగా గ్రేటర్ విశాఖ సిపిఎం కార్పొరేటర్ బి రంగారావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఉప్పలపాటి నారాయణరావు గారు, అనేక మంది ప్రముఖులు, మేధావులు ఈ సదస్సులో ముసాయిదా పత్రాలని ప్రజెంట్ చేస్తారని, దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సుని 18వ తేదీన ఏవిఎస్ భవనంలో నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాస్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర పూర్వ శాసనమండలి సభ్యులు గౌరవశ్రీ ఎంవిఎస్ శర్మ గారు, అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్ గారు శ్రీ కామ్రేడ్ గంగారావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన చర్చ చేయడానికి కామ్రేడ్ ఉప్పలపాటి నారాయణ గారు రేపు సెమినార్లో పాల్గొంటారు. ఈ జిల్లాకు సంబంధించి 77 సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడి ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డాయి, ఈ నిర్లక్ష్యం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఈ విధంగా వెనకబడ్డదనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది రేపు ఒక ఎజెండా అనేది రూపొందించి రేపు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసమే రేపు ఈ ఎజెండా అనేది ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. అందుకోసం ఈ సమగ్ర అభివృద్ధి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు కూడా పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికి కూడా ఈరోజు వినియోగం చేసుకోలేక ఎందుకు వెనుకబడి ఉంది శ్రీకాకుళం జిల్లా. అద్దంకి నియోజకవర్గంలో జరిగిన డీలర్ సమావేశంలో ఎండియు వ్యవస్థ రద్దు చేయాలని డీలర్ సంఘం నాయకులు లీలా మాధవరావు మాటలను ఎండియు ఆపరేటర్ల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఎండియు వ్యవస్థ వల్ల వచ్చిన నష్టం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకంగా ఎండియు వ్యవస్థ తేవటం వల్ల 9200 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర స్థాయిలో ఎండియు వ్యవస్థ బాగా పనిచేస్తుందని, ప్రజల వద్ద ఎండియు ఆపరేటర్లపై వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక డీలర్ల వ్యవస్థ కనుమరుగైపోతుందేమోనన్న భయంతో ఇలా దిగజారుడు విమర్శలు సరికాదని, మా వ్యవస్థ వచ్చాక డీలర్లకు ఇస్తున్న కమిషన్ కానీ
ఇతర ప్రయోజనాలకు ఏమైనా ఆటంకం వాటిల్లిందా అని ప్రశ్నించారు. సంఘ నాయకుడిగా డీలర్ సంఘ నాయకులను గౌరవిస్తున్నామని, గత కొన్ని రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం డీలర్ సంఘ అధ్యక్షులు మండాది వెంకట్రావు పోరాటానికి కష్టానికి తగిన ఫలితంగా సుమారు 25 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించిందన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళాలి కానీ ఎండియు వ్యవస్థపై ఎందుకు ఈ చిన్న చూపు అని ఆందోళన వ్యక్తం చేశారు. తామెప్పుడూ డీలర్లపై ఒక్క విమర్శ కూడా చేయలేదని, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ప్రజా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా ఎండియు ఆపరేటర్లపై డీలర్ల సంఘం లీలా మాధవరావు నోరు అదుపులో ఉంచుకోవాలని, లేనిచో ఎండియు ఆపరేటర్ల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సూర్యనారాయణతో పాటు అర్బన్ ఎండియు ఆపరేటర్లు దివాకర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నడక సంఘాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, బివి రవిశంకర్, ఎస్ జోగినాయుడు, బి దేవి ప్రసాద్లు అన్నారు. ఈ నెల 16న శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా అరసవల్లి దేవస్థానం సమీపంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరానికి యువత మరియు అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో మహా రక్తదాన శిబిరం బ్రోచర్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో రక్త కొరత ఎక్కువగా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున నడక సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి విధిగా రక్తదానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత 3 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు మరియు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతినిధులు సేవలు వెలకట్టలేనివని నడక సంఘాల నేతలు కొనియాడారు. మీరు దానం చేసే రక్తం జీవన్మరణ సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందని అన్నారు. గోడపత్రిక ఆవిష్కరణలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతినిధులు బరాటం సంతోష్, పాలకొండ ప్రశాంత్, పి నాగేశ్వరరావు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గురు ఆనందరావు, గేదెల లక్ష్మి, గుడ్ల సత్యనారాయణ, జి జగ్గారావు, జేసి పట్నాయక్, మల్లిబాబు, నాగేశ్వర్, ఈశ్వర్రావు, బి కృష్ణారావు, మెట్ట ధనుంజయ భట్లు, రాంబాయి, వాసంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులకు, నడక సంఘాల నేతలకు కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశం శ్రీకాకుళం నగరం పెద్దరెల్లి వీధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమాఖ్యకు అనుబంధంగా ఉన్న మండల యూనియన్ల నుంచి నామినేట్ అయి వచ్చిన ఒక్కో మాజీ సైనికుడిని జిల్లా మాజీ సైనికుల సమాఖ్యలో జాయింట్ సెక్రటరీగా ఆహ్వానించి సత్కారం చేశారు. జిల్లాలో మాజీ సైనికుల మధ్య జరుగుతున్న వింత మార్పుల నేపథ్యంలో వక్తలు ఇది సరైన పద్ధతి కాదని, ఇది ఖచ్చితంగా అధికార దాహమేనని ఎద్దేవా చేశారు. మనది మాజీ సైనికుల కులం, అంతేకాని కొంతమంది కులాలు మతాలు అని రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తున్నారన్నారు. ఇది ఖచ్చితంగా తమ స్వార్థం కోసం మాజీ సైనికులను ఆర్మీ అని, నేవీ అని మరియు ఎయిర్ ఫోర్స్ అని విడదీసేందుకు తమ కుచల బుద్ధిని ఉపయోగిస్తున్నారని, అంతేకాక మాజీ సైనికుల వెల్ఫేర్ను పూర్తిగా మరచి ప్రవర్తిస్తున్నారన్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ, జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అని సూటిగా నిర్మోహమాటంగా ప్రశ్నించారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలంటే జిల్లాలో ఉన్న అన్ని యూనియన్ ప్రెసిడెంట్లు మరియు వారి కార్యవర్గం ఒక తాటిపైకి రావాలి. అన్ని యూనియన్లు సమ్మతంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోన జగన్నాథం, పైడి రామారావు, కోన మురళీరావు, చింతాడ త్రినాథం, జి రామారావు, తవ్వ నాగరాజు, చింతు రామారావు, బోర నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గ యువనేత గొండు శంకర్ తీవ్ర స్థాయిలో శ్రమించాల్సి వచ్చింది.
నియోజకవర్గంలోని శ్రీకాకుళం రూరల్ గారా మండలాల నుంచి గ్రామాన ఉన్న తన అనుచరులు టీడీపీ కార్యకర్తలను శ్రీకాకుళం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ద్విచక్ర వాహనాలపై పెద్ద సంఖ్యలో యువత ఈ సభాస్థలి వద్దకు తరలిరాగా నగరంలోని అన్ని డివిజన్ల నుంచి యువత మహిళలను నారా లోకేష్ బహిరంగ సభకు హాజరయ్యేలా చూశారు. గొండు శంకర్తో పాటు ముందుగా తరలివచ్చిన కొంతమంది కార్యకర్తలు లోకేష్తో ఫోటో దిగారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించాలని చెప్పారు. క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించే ప్రక్రియ సజావుగా జరగాలని చెప్పారు. వైద్య శిబిరాల ఏర్పాటు, ఉచిత భోజనం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని, అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, భక్తులకు నిరంతరం అందుబాటులో త్రాగునీరు అందించే చర్యలు చేపట్టాలని, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేసి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కమాండ్ కంట్రోల్ రూమ్లో రెవెన్యూ, దేవాదాయ శాఖకు సంబంధించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. 80 ఫీట్ రోడ్లో భక్తుల వాహనాల పార్కింగ్కి అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి రథసప్తమి వేడుక పండగ వాతావరణంలా జరిగేలా చూడాలన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలని, పుష్కరిణి పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, జిల్లా అటవీ శాఖాధికారిని నిషా కుమారి, డిఆర్ఓ గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఎండోమెంట్ ఆర్జేసి విజయ్ కుమార్, పంచాయతీ, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.